వీటి మధ్య పడుకుంటే శవాలకి నీకు తేడా ఏంటి? నేను శవాసనం చచ్చాను. చంపేస్తే ఏకంగా శవంలో మారిపోతావుగా. నన్ను చంపేవాడు ఇంతవరకు చావలేదు. నేనున్నానా? నిన్ను బ్రతకనిస్తే మాటి మాటికి బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటావు. అందుకే నిన్ను చంపేసిపోదామని వచ్చాను. రండి డాక్టర్, రండి. పేషెంట్ ఎక్కడా? 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 మీకు కనబడ్డాక నాకు వచ్చి కనబడమనండి. అయ్యో డాక్టర్ గారు, డాక్టర్. డాక్టర్. చరణ్ ఎక్కడా? శరణ్ ఎక్కడా? 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 యాడికి పోనారబ్బా? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఒక పేషెంట్ ఉండాలి. మీకు ఏమైనా కనిపించిందా? లేదు. ఫిట్స్ ఎక్కువై దొర్లుకుంటా పోనాదో ఏమో పాపం. నార్మల్. ఒక అబ్బాయి ఒక అమ్మాయి మాత్రం లేచిపోయిన లవర్స్ లా ఇటువైపు పరిగెట్టారు. పదండి పదండి. మీరేంటి ఇక్కడ? మీరేంటి ఇక్కడ? ముందు అడిగింది నేను. నందికమ్మడికి ఫిట్స్ వస్తే తీసుకొచ్చాం. ఐ సీ. నందికే ఎక్కడ? దాన్నే ఎతుకుతా ఉన్నాం. తీసుకొచ్చింది మీరు కదా? మేమే, కానీ పరిగెత్తింది మాం కాదు, వాళ్ళే. వాళ్ళంటే? అది పందిక. చిచిచి కాదు, నందిక శరణ్ గాడు. నందిక పరిగెత్తిందా? ఆ, మరి ఫిట్స్ అది అన్నారు? ఫిట్స్ కూడా దాంతో పాటే పరిగెత్తినాయి సార్. కొండమ్మా, నువ్వు నోర్మి. ఏం లేదు సార్, నందికమ్మకు ఫిట్స్ వస్తే మేము ముగ్గురం తీసుకొచ్చాం. డాక్టర్ని తీసుకొచ్చే లోపే కనపడకుండా పోయినది, అందుకే వెతుకుతున్నాం. నాకు అసలేం అర్థం కావట్లేదు. సరే, చిన్న పని ఉంది, చూసుకుని వస్తాను. పదండి. చంపే ముందు ఎలా చంపుతారో చెప్పి చావండి. గొంతు పిసికి చంపేస్తాను. చచ్చినా చంపి చావలేరు. అంత ధైర్యం ఏంట్రా? చంపితే చంపినోళ్ళు చచ్చినట్టు దొరికి చేస్తారు. ఎలా దొరుకుతా? మేమే చంపామని మూడో కంటికి తెలీదు. కానీ కెమెరా కంటికి తెలిసి చేస్తుంది. ఇటు కాదు, అటు చూసి చావండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,